check the mic and make sure it sound right, boy. So, the trip to Pondicherry has begun. మన్నాడిదే తప్పు అంటున్న ప్రజలు అసలు ఏమైనా తెలుసుకోండి. జై బాలయ్య. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఫైనల్గా పాండిచేరి బయలుదేరినాం ఆఫ్టర్ లాంగ్ టైం. ఒకప్పుడు వెల్లూరులో ఉన్నప్పుడు వీక్ ఒకసారి పోదామన్నా పోయేవాళ్ళం. జస్ట్ లైక్ నార్మల్ రైడ్ వెళ్ళడానికి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. సింగిల్ లేన్ రోడ్ బాగుంది, సింగిల్ లేన్ అంతే. ఇక్కడ పంజాబీ ఢాబా ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒక్కటే ఉంది. దిక్కులాగా ఉంటే ఈ ఆపం బాగానే ఉంది. ఓకే హైజీన్. ఫుడ్ తినలేదు, ఫుడ్ తినేసి చూద్దాం. అండ్ పదండి. డిసడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ 6'4", 6'3". కారం అట్లా కొడుతుంది, పెప్పర్ ఇట్లా కొడుతుంది. నేను చెప్పా ఏంటిది మీ దమ్హేతో వీడియో డాల్ చెప్పు. में दम है तो वीडियो डाल डाला दाला डाल అంటే పప్పు. అది పప్పు కావాల్సింది. బాగుంది, ఆర్డర్ చేయండి. స్కూల్ ఇస్తారు కదా ఇంత ఉంది కర్రీ. ఒక్కొక్క నానికి ఒక్కొక్క కర్రీ. సో ఇందాక ఫుడ్ ఓకే ఉంది. ఫ్రైడ్ రైస్ మాత్రం సూపర్ ఉంది. నేను మా బావగాడైతే చచ్చిపోయాను. రోహిత్ గారి పరిస్థితి తెలియని ముఖం పెట్టాడు. సో తమిళనాడు వస్తే దాని ఫేవరెట్ బొవన్తో ట్రై చేయాలి. నాకైతే నచ్చింది, మా వాళ్ళు ఎవరికి నచ్చదు. సో ఇది తమిళనాడు బేస్డ్ డ్రింక్. కొంచెం బెనాంటిల్లా ఉంటుంది. పదండి వెళ్దాం తొందరగా. అన్నా ரொம்ப நல்லா இருக்கு 3 குடு. ఇక్కడ యాక్చువల్లీ వాటర్ ఉండాలి, కానీ చెట్లు ఉంది. అరే వాడిని నిద్రలో ఉన్నారు, ఎందుకైతే లేదు కొడుతున్నాం పాపం. It sound right, boys. తిరిగి తెచ్చుకుందాం పదండి. These are magnets.
ఎప్పుడన్నా ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్తే ఇలా తీసుకోవటం మర్చిపోకండి. ఇట్ విల్ బి ఎ నైస్ మెమరీ. నాకు ఇది నచ్చింది. వెన్ నెహ్రూ మీట్స్ గాంధీ. ఇంట్రొడక్షన్ అని చెప్పిన చూడు, నేను చెప్పింది ఇక్కడ చెప్పాను. మైండ్ బ్లాక్ అయిపోద్ది హిస్టరీ తెలిస్తే నీకు మాత్రం ఇంకో చదువు. అదే ఫ్లాష్ పెడుతున్నా. దిస్ 4 meter గాంధీ టేక్ 2. This 4 meter Gandhi statue was surrounded by 8 granite pillars which were brought from Jinji, some 70 kilometers away from Puducherry. ఎక్కడికి వెళ్తున్నాం బాబా? ఏడకి వెళ్తున్నామో కూడా అట్లా స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే బీచ్ వస్తుంది, ప్యారడైజ్ బీచ్. ఫిక్స్ ప్యారడైజ్ లో ప్యారడైజ్ ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేవు, ఇప్పుడు 1 year లో శాండ్యూల్స్ వచ్చేసి ఇంతమంది ఉన్నారు. ఎంతమంది 1 year లోనే ఇంత హ్యాపీనింగ్ అసలు. సో 1 year బ్యాక్ వచ్చా, బాగానే వచ్చేవాళ్ళం బాండీకి. అప్పుడు ఇక్కడ అసలు ఏం ఉండేది కాదు, మొత్తం ఎంటీ స్పేస్. మేము ప్రైవసీ కోసం వచ్చి ఇక్కడ మంచి చిల్ అయ్యేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏదో చాలా క్రౌడ్ వస్తుంది, మస్తు మంది వచ్చారు. మరి చెప్పులు లేకపోతే ఇట్లా రక్తాల అభిషేకమే. లెఫ్ట్ చూద్దామా? నాకేం లేదు. అమ్మో అసలు మనసు. సో దిస్ ఈస్ ప్యారడైజ్ బీచ్. ఒకప్పుడు అక్కడ ఏం లేదు, ఇప్పుడు హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, క్వాడ్ బైక్స్ అన్నీ ఉన్నాయి. అట్లా లాస్ట్కి వెళ్తే ఫుడ్ ఉంటుంది. వెళ్దాము కొంచెంసేపు ఆగి ఒక క్వాడ్ బైక్ రైడ్ వేసేసి then we'll go and have some fun there. ఆర్ట్స్ది రుచిక్ నల్లపాటి తెలుగు. ప్యారడైజ్ బీచ్లో మనకి దొరికింది AWD ఆల్ వీల్ డ్రైవ్. Polaris one of the best companies in quad bikes. So differential, battery, independent suspension, radiators. నాకు తెలిసి ఇది లైక్ 4-5 lakhs ఉంటుంది. ఎవరి ప్రైస్ అన్న ఇది? 4 lakhs? 10 lakhs ఇది? 10 lakhs అండి. స్టార్ట్ பண்ணணும். యాక్సిలేటర్, గేర్, బ్యాక్ బ్రేక్, ఫ్రంట్ బ్రేక్. దిస్ వన్ దట్ వన్ పార్కింగ్. అదే హైగర్ పార్కింగ్. Not so far long. Only this circle. Only circle. One circle, that's it. No, we have bikes in our home, Anna.
ఓ ఏమదోలే తోలుడికి ఎందుకు ఇది వాడు లోకేష్ గారు చూడు. నురుగు నురుగుంది సాయి. ఓ అరే మంచిగా చేపల ఫ్రై అవుట్ అయిపోయింది. ఎల్లు. It sound right, boys. భలే ఉంది మా. ఏంటిదిరా అది? ఎబ్బే ఏందో జ్యూసులు వస్తున్నాయి. నత్త. కాదు, ఒక రకమైన స్నేహిల్ చచ్చిపోద్ది లోపల పెట్టేసి. ఆన్లైన్ హాస్టల్ వస్తదేమో. కాదు పడే ఓవర్ నైట్ మిలియన్ పడే లోపల పోయింది మావా. హాస్టల్ వస్తదేమో. ఎక్స్క్యూజ్ మీ, సార్ కొంచెం బయటకు రా. ఇది వస్తలేదేమో. వచ్చింది లోపలికి వెళ్ళిపోయింది. తీసే పడేరా పాపం. మామ చాలా ఉన్నాయి మామ ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వెళ్తే అలా వస్తుంది, రైట్ సైడ్ స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి ఇలా దిగుతాము ఇలాంటి ప్లేస్ లో. ఇక్కడ మనకి ఫిష్ కర్రీలు, ఫిష్ ఫ్రైలు, ప్రాన్స్ ఫ్రైలు అన్నీ ఉంటాయి చీప్ గా రైస్ తో. ఇక్కడ తినేద్దామా? తీసేసుకున్నాం ఇక్కడ. ఫోటో ఎంత మంచిదినా. ఏ చేప? ಫ್ರೆಶ್ ఫిష్ నామ్. అక్క క్లీన్ పండుగ. 5 ನಿಮಿಷ ತೊಡಗಿರಮ್ಮ ದಬರ್ ಫ್ರೆಶ್ ಪಾ ಬಾಂಗಡ ఒరే సెంటర్ మూల మట్టున. ఒరే సెంటర్ దా గుడ్ టేస్ట్. 100 రూపీస్ పా. సాల్ట్ స్వీట్. అరే ఒక్క నిమిషం ఆగు, నీకేం సాల్ట్ స్వీట్ నీకు? షుగర్ అండ్ సాల్ట్ పౌడర్ చేస్తారు నా పౌడర్. ఓకే అది போட் உள்ள வச்சுக்கிறாங்க. இல்ல உங்களெல்லாம் போட்டிங் இல்லையா? சேஃப்டி நோ. மை ஹஸ்பண்டுங்க தான் போவாங்க போட்டிங். இல்ல அக்கா கொஞ்சம் காசு கொடுங்க, கொஞ்சம் தூரமா. இல்ல போலீஸா? உங்களை இட்டுன்னு போனா சேஃப்டி இல்லன்னு சொல்லிட்டு அது அலோடு கிடையாது. போட் ஹவுஸ்ல வரைக்கும் தான். ఏమనంటే చార్లీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ హీరో ఈడు. హాఫ్ కటింగ్. ఫుడ్ రా ఉంటది కానీ సూపర్ ఉంటది. కొంచెం ప్లేస్ కొంచెం హాట్ గా ఉంటది. మళ్ళీ జై. 2 ప్రాన్స్, 2 చేపలు, 2 లోపలికి వెళ్ళి సముద్రం చెప్తున్నావా? సో మీరు పాండి వస్తే ఒకసారి ఇక్కడ ఫిక్స్ వచ్చి ట్రై చేయండి. ఫుడ్ కూడా కొంచెం చీప్ గానే ఉంటది కంపారిటివ్లీ. కొంచెం లొకేషన్ అంతా అంటే రా ఉంటది. పెరియ సైజ్ இவ்வளவுதான்பா சைஸ். கிராபே கிடையாது. దగ్గర నుంచి చూద్దాం. பெரிய பெரிய சைஸ் தான். అరే ఇగ అరే క్రాబ్స్ బతుకున్నాయి కదా తింటారు. టేస్ట్ நல்லா పెరియ సైజ్ కూడా. మనకి క్రాబ్ వచ్చింది ఇక్కడ, మంచి స్పైసీగా యమ్మీగా ఉంటది క్రాబ్. ఈ చిన్న క్రాబ్లు, పెద్ద క్రాబ్లు అయితే సుత్తిస్తారు. ఇది అసలు మీట్ దీంట్లోనే ఉంటది. తిని చూపిరా బాబా క్రాబ్ తింటావా? సో మనం అలా పగల కొడితే ఇలా మీట్ వస్తుంది, వైట్ మీట్. దీని మనం దీనమ్మ ఇది ఎక్కడ స్కామ్ రా మావా? స్కామ్ 2021. ఎట్లున్నాంలో బాగుంది కానీ ఎక్కడ కండు ఉంటుందో అర్థం కావట్లేదు. కొరికితే పడబడుతుంది, అదేమో తినేది కాదు. ఇది దీని లోపల వైట్ కింద చూడు. అది కాదు, నాకు అది అర్థం కాలే. ఇంకో ప్లేట్ చెప్తున్నారు ఎందుకు దాని కింద ముట్టుకున్నావారా సాయి? అగ్గో ఏ దించరా. ఎండకి రాది బాట్, పిచ్చి బాట్ కాదు. ఓసారి ఈడు నేను అన్నాడి దగ్గర నించుంటుండే, అన్నాడి దగ్గర కూర్చున్నాం, గుర్తుందారా?
ఏంద్రా అది? అందుకే అడిగా షర్బత్ కూడా అది కూడా ఇది కూడా వాడు మసాలా అది అన్నాడు. ఫస్ట్ టైం టెస్టింగ్ గుచ్చుకుంటే జాగ్రత్తగా తినండి. నోట్ కొట్టుకోరా, అది తినకూడదు. నెవర్ టేస్టింగ్ క్రాబ్. ఏంట్రా ఇట్లా ఉంది మొత్తం డొక్కడొక్కే ఉంటది, లోపల ఉంటది చూడు. మసాలా నాకు ఫస్ట్ లోపల మ్యాటర్ ఉంది చూడు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. బయట లోపల మ్యాటర్. అరే వాడికి క్లాయ్ రా ఒకటి. ఇగో ఇది తీసుకో చెప్తా. వస్తలేదు. ముటి కింద పెట్టుకుని అందులో నీళ్ళు ఉన్నాయారా? దీని అమ్మ ఇది ఎక్కడ మనసు మామ. క్రాబ్ తీసుకోవాలి, ఇట్లా దించాలి, అలా ఎరగొట్టాలి, లోపల గుజ్జు ఇట్లా తీయాలి. దీనమ్మ ఫుడ్ పెట్టారు, ఎంతో బిల్లు చూద్దాం. 2 fish 200. ஒரு கிராப் தானே. సో మస్తు కడుపు నిండా తినిపించింది ఆంటీ. ఈ షాప్కి వచ్చేయండి, మంచిగా వండి పెట్టి మంచిగా తినిపించింది. 1400 రూపీస్ అయింది 6 మెంబర్స్కి. 250 పర్ హెడ్, చాలా చీప్. నాకు క్రాబ్ తిన్నా, ఫిష్ తిన్నా, ఫిష్ ఫ్రై తిన్నా, ఫిష్ ఫుడ్ కలిసి ఏ ప్లేట్ అయినా 100 రూపీస్. ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్ కానీ. సో యా, మేము ఉండే ప్లేస్కి ఒక 5 కిలోమీటర్స్లో సర్నటి బీచ్ అని ఒకటి ఉంటే వచ్చి అసలు ఏముంటుంది అని నేను కూడా ఈసారి బాగుండి వచ్చా, కానీ ఎప్పుడు రాలే. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఫుడ్ కూడా ఉంటుంది, స్క్విడ్, ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్స్ అవన్నీ. ఒకవేళ నార్మల్గా పీస్ఫుల్గా కూర్చుందాం, చిల్ అవుదాం అనుకుంటే ప్లీజ్ టు కమ్ హియర్. చాలా బాగుంది.